టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జా చేసుకుంటూ ఉంటే మిత్రపక్షంగా తాము కనీసం 100 కోట్ల రూపాయల విలువ చేసే భూములు కూడా కైవసం చేసుకోకపోతే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో కానీ ఉత్తరాంధ్రలో ఓ జనసేన ఎమ్మెల్యే తెరచాటు నుంచి భారీ కుంభకోణానికి స్కెచ్ గీశారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా 100 కోట్ల భూమి లాగేద్దాం అనుకున్నారు. కానీ వాటాల్లో తేడాల వల్లనో ఏమో కానీ కూటమిలోని మరో వర్గం నేతలు ఈ కుంభకోణాన్ని పత్రికల చెవిలో రహస్యంగా ఊదేశారట. దాంతో విషయం ఒక్కసారిగా బహిర్గతమైంది. కూటమి పాలనలో దోపిడీ ఎంత అడ్డగోలుగా చేసుకుపోతున్నారో ఈ సంఘటనను చూసి అర్థం చేసుకోవచ్చు. నిప్పుకు ప్యాంటు షర్టు వేస్తే అది నేనే అని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు పాలనలో ధర్మ పరిరక్షకుణ్ణి అని తనని తాను ప్రమోట్ చేసే పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గీసిన దోపిడీ స్కెచ్ చూసి జనం నివ్వెరపోతున్నారు. అనకాపల్లి పట్టణం నడిబొడ్డున కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించిన 1 ఎకరా 11 సెంట్ల భూమి ఉంది. దీని విలువ 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. ఎప్పుడో 111 సంవత్సరాల క్రితం దూరి కాకమ్మ అనే దాత 2 ఎకరాల 49 సెంట్ల భూమిని ఆలయం కోసం దానం చేశారు. 1971లో ఈ భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. ఈ భూమిని దేవాదాయ శాఖ కాండ్రేగుల చినతల్లి, కాండ్రేగుల చిన అప్పలనాయుడు దంపతులకు కౌలుకు ఇచ్చింది. వారికి ఇచ్చిన పాస్బుక్ లో కూడా వారిని కౌలుదారులుగానే పేర్కొన్నారు. అంతేకాదు, ఈ భూమి దేవాలయానికి చెందినదని, దాని క్రయ విక్రయాలకు వీలు లేదని స్పష్టంగా పేర్కొన్నారు. దేవాదాయ శాఖ భూములు 22C పరిధిలో ఉంటాయి. కానీ హఠాత్తుగా రాత్రికి రాత్రే ఈ భూమిని 22A పరిధిలోకి మార్చేశారు. చాలా పద్ధతిగా రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. ఈ భూమి దేవాదాయ శాఖకు చెందినదని, ఇందులోకి ఎవరూ అనుమతి లేనిదే ప్రవేశించకూడదని దేవాదాయ శాఖ అధికారులు భూమిలో బోర్డులు పాతడానికి వచ్చేసరికి కౌలుదారులు అడ్డుకోవడమే కాకుండా ఈ భూమి తమదేనంటూ గొడవపడ్డారు. నిజానికి చిన్నగా క్యాటరింగ్ చేసుకుని బతుకుబండి నడుపుకుంటోన్న ఈ కుటుంబం వ్యవస్థలకు ఎదురెళ్లి గొడవపడే స్థాయిలో లేనేలేదు. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారంటే వీరి వెనుక రాజకీయ పెద్దలు ఉండి ఉంటారని పట్టణ ప్రజలు అనుమానిస్తున్నారు. ప్రత్యేకించి అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వర్గీయులే ఈ కౌలు రైతులను ముందుకు తోసి దేవాదాయ భూములు కైవసం చేసుకోవడానికి స్కెచ్ గీసుంటారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ స్థలం కనిపించినా కూటమి నేతలు వదిలిపెట్టడం లేదని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఇంత భారీ కుంభకోణానికి తెగబడుతోంటే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ పట్టించుకోవడం లేదు. కూటమి నేతల కనుసన్నల్లోనే ఇటువంటి దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.